క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ పిఏ అంతకు ముందు ఉన్నటువంటి బీజీటీఎం బుడాని మార్చి సిఆర్డీఏ చేశారు, అంతకుమించి ఏం లే. ఇదివరకు విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది, దాన్ని తీసి సిఆర్డీఏ అని పేరు పెట్టారు, అంతకుమించి ఏమీ లే. ఇప్పుడు హెచ్ఎండిఏ ఇస్ నాట్ ఏ హైదరాబాద్, హైదరాబాద్ హెచ్ఎండిఏలో పార్ట్, సిఆర్డీఏలో అమరావతి పార్ట్, నాట్ టోటల్ క్యాపిటల్. ఇది స్పష్టత ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, సిఆర్డీఏ చట్టం కేంద్రానికి సంబంధం లే. రాజధాని అన్నటువంటిది కేంద్రం నోటిఫై చేయాలి. కేంద్రం నోటిఫై చేయాలంటే ముందు అసలు వీళ్ళు ఒకటి డిసైడ్ అవ్వాలి కదా, ఏది రాజధాని. 29 గ్రామాల రాజధానా, విజయవాడ గుంటూరుతో కలిపినటువంటిది రాజధానా? ఏమో అప్పుడైతే నోటిఫై చేసేసారు, గూగుల్లోనూ కొట్టగానే అమరావతిని వచ్చేస్తుందని పెద్ద పెద్ద మ్యాప్ ప్లేస్ కూడా చూపించారు. అప్పుడు ఒక మ్యాప్ చూపించారు. ఇప్పటికి కూడా క్యాపిటల్ ఏదంటే వస్తది, అదే. కానీ చట్టబద్ధత ఉండాలి కదా. ఆయన పేరేంది అది, విదేశాలకు వెళ్ళి కైలాసం పెట్టుకొచ్చాడు కదా, నిత్యానంద. అట్లా ఉండకూడదు కదా మనం. నిత్యానంద కూడా ఒక ఆయనది కూడా కొడితే కైలాసం క్యాపిటల్ అంటే అక్కడిది వస్తుంది, సెపరేట్ దేశం. అది అవ్వదు కదా మనకి. మన దేశంలో చట్టబద్ధ అసలు ఎక్కడే ఎందుకు ఇన్ని మాటలేందుకు? వేర్ ఈజ్ అమరావతి? అసలు అమరావతి నగరం ఏది అంటున్నా నేను.